ఇప్పుడు మీ పార్టీ స్టాండ్ క్లియర్ గా లేదు కాళేశ్వరం విషయంలో. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఇచ్చి 6 నెలలు అయింది. సెప్టెంబర్ 1న ఇచ్చారు. ఇవాళ ఎంత? ఏప్రిల్ 26. ఎందుకు సిబిఐ ఈడీ ఉరుకుతాయి ఒట్టిగానే, బట్ కేసీఆర్ మీద ఇన్వెస్టిగేషన్ మాత్రం ఎందుకు భయపడుతున్నారు? మేము ఎందుకు భయపడతాం? మేము కవితను జైలు వేసినామా? మేము ఎందుకు భయపడతాం? అసలుకు ఒక్క నిమిషం వినేది మీరు సగం మీ ప్రేక్షకులకు సగం చెప్తున్నారు. దీనికి చాలా సంతోషం మీ ప్రశ్న అడిగినందుకు. ఎందుకంటే కాళేశ్వరం మీద సిబిఐకి ఇచ్చిందా లేదు. యాక్చువల్లీ సిబిఐకి ఎవ్వరూ అవసరం లేదు. ఈడ దాల్ మే కుచ్ కాలా హైతో ఆమె జాకే ఇన్వెస్టిగేట్ కర్ సక్తే అంటే ఏమన్నా అవకతవకలు ఎక్కడ కనబడ్డా కూడా. కానీ వెస్ట్ బెంగాల్ మమతాలా, కేసీఆర్ తెలంగాణలా ఏమి అవకతవకలు కనబడ్డా కూడా సిబిఐకు అధికారం లేదు. బ్యాన్ చేసే సిబిఐను డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్. వేరే రాష్ట్రాల్లో అవకతవకలు సిబిఐ కేసీఆర్ పర్మిషన్ లేదు, రేవంత్ రెడ్డి పర్మిషన్ లేదు, అసెంబ్లీ వచ్చి చేస్తారు. ఎందుకేమో అవకతవకలు అవుతున్నాయనే కదా. సరే, ఇప్పుడు ఆఖరికి నేను కేసీఆర్ని జైలు చేస్తా, ఆయన జైలు వేసే చేతగాక నేను సిబిఐకి ఇస్తా అన్నాడు. సిబిఐకి ఇస్తే మొత్తాన్ని కాళేశ్వరం ఏమా ఈడ ఉన్నది చూడండి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, జస్టిస్ ఘోష్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే సిబిఐ కూడా అదే ఇచ్చిండ్రు. ఏంది? కాళేశ్వరం మీద కాదు, మేడిగడ్డ స్ట్రక్చర్ మీద, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ మీదనే, వీటి మీదనే. మేడిగడ్డ ఏమో ఎల్ఎన్టీ. దాని మీద మేడిగడ్డ అయితే చేయడానికి ఇబ్బంది ఏముంది? మేడిగడ్డ స్ట్రక్చర్ ఇంజనీర్ ఎల్ఎన్టీ తప్పు చేసిన ఏర్పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒక్క నిమిషం అండి, మీరు కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఒక్క లెటర్ అడగండి, ఇస్తారా? ఇయ్యరు. ఓన్లీ మేడిగడ్డ మీద ఎందుకు ఇవ్వట్లేదు మరి అడగండి, వాళ్ళని అడగండి. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ ఒకటే, వాళ్ళు కాళేశ్వరంను కేసీఆర్ను బచాయించేందుకు వాళ్ళ మీద కొంచెం ఆశ ఉండే. మేము గెలవకున్నా కనీసము వీళ్ళు వచ్చింది, వీళ్ళన్నా చర్యలు తీసుకుంటారు, వీళ్ళన్నా ఈ పిచ్చి ప్రాజెక్టు బచాయించడం రేవంత్ రెడ్డికి ఏమవసరం? వాళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు నేను 1000 ఉదాహరణలు ఇవ్వగలుగుతాను కదా. సిబిఐ ప్రోబ్ ఎందుకు చేస్తలేరు? సిబిఐ ప్రోబ్ దేని మీద? మేడిగడ్డ మీద. కాళేశ్వరమే కాదు, స్పెసిఫిక్లీ ఓన్లీ రిక్వెస్ట్, అంటే సిబిఐని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకు? వాళ్ళు చేసి జైలు వేయవచ్చు కదా. వాళ్ళకి చేతనైతే లేదు, వాళ్ళకి ధైర్యం లేదు కేసీఆర్ని జైలు చేస్తుంది. అయితే సిబిఐకి ఇచ్చిండ్రు. కానీ సిబిఐ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కాళేశ్వరం చేయమని లేదు. కాళేశ్వరం మీద కాదు, కిషన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, మీరు మొత్తం కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, అండ్ మాకు నేరస్తులు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడుతుంది. అండ్ ఆఫీసర్లున్నా, ఇంజనీర్లున్నా, చీఫ్ మినిస్టర్ ఉన్న, ఇరిగేషన్ శిక్ష పడుతుంది, మేము తీసుకునే ధైర్యం మాకున్నది. సిబిఐ డైరెక్టర్ ను రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు వీళ్ళు కలుస్తారట, పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు చూడరా, వాళ్ళు ఏమిచ్చిండ్రు? ద రిక్వెస్ట్ వాజ్ నాట్ అ బ్లాంకెట్ సిబిఐ ప్రోబ్ ఇంటూ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ స్పెసిఫిక్. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తే సిబిఐ ఇమీడియట్ గా టేకప్ చేస్తుంది. 100% ఇచ్చింది. దేని మీద అంటే ఇది ఎవరు అంటే మేడిగడ్డ అని కాకుండా సారీ మొత్తము మేడిగడ్డ ఇంక్లూడ్ చేయండి. కాళేశ్వరం అని ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? ఎందుకంటే బచాయించాలే, మళ్ళీ కాళేశ్వరం వాళ్ళు కట్టాలి. ఇప్పుడు తెలుస్తున్నది కేసీఆర్ను లోపటేస్తేందుకు వాళ్ళకి ధైర్యం లేదు, అండ్ దలుచుకోలేదు. వాళ్ళిద్దరూ ఒకటే. మీ ఇద్దరు ఒకటని వాళ్ళు అంటారు. వాళ్ళని మేమేసినామా జైల్లో? కవితను మీరు వేసిండ్రా? ముందే వేయలేదు కదా, అసెంబ్లీ ఎలక్షన్ లో వేయలేదు. ఎందుకు అసెంబ్లీ ఓడిపోవాలని వేయలేదా? మాకు ఓడిపోవాలని ఉందా? ఏమో మరి మీ ఏం జరిగిందో అండర్స్టాండింగ్ ఏం అండర్స్టాండింగ్? అసెంబ్లీ ఎలక్షన్ లో అండర్స్టాండింగ్ అని ప్రజలు నమ్మి మీకు 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. పార్లమెంట్ వచ్చేసరికి కవిత 8 పార్లమెంట్ వచ్చాయి. కవితను అరెస్ట్ చేయగానే ముందు చేస్తే వేరే విధంగా ఉంటుండేమో. అవును, నేను అదే బతుకుంటుండే కదా. కానీ ఇది అరెస్ట్ చేసేది ప్రధానమంత్రి మోడీ కాదు, అప్పుడున్న అధ్యక్షుడు నడ్డా కాదు, అమిత్ షా కాదు. ఇది హైకోర్టు ప్రొసీజర్. మోడీ ఈడీ ఒకటే అని చెప్పారు. వాళ్ళు అనుకుంటారండి, ఏమని అంటారు? వాళ్ళు ఉన్నప్పుడు అట్లుండే. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అట్లుండే. ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా. అంటే ఇండియాలో ఈడీ ఉండని, హైకోర్టులు ఉండని, సుప్రీంకోర్టులు ఉండని, ఏముండని, ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా. ఫ్యూచర్ లో అసలు మీకు బీఆర్ఎస్ బీజేపీ అలయన్సే ఉండదా? అస్సలే ఉండదని. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాస్త్ర మిత్రులు ఉండరు కదా.
ఉండరు ఉండేవాళ్ళు వాస్తవమే. ఇక నాకు తెలిసినంత వరకు అయితే టోటలీ ఉండనే ఉండదు. దాదాపు ఎలక్షన్స్ అయిపోయినాక ఎప్పుడో ఏమో అయితే అవుతుండొచ్చు. చంద్రబాబు నాయుడు అంత తిట్టుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడుతో కలిశారు మీరు, మరి బీఆర్ఎస్ తో కలవాలని గ్యారంటీ ఉంది? నాకైతే గ్యారంటీ ఇస్తాను, నేను రాసేయమంటే రాసిస్తాను. ప్రీ పోల్ అయితే అస్సలే ఉండదు. తర్వాత ఒకరిని జైలు వేసినాక ఇంకొన్ని బతిలాడతాడు, ఇంకొన్ని సరిదిద్దాక అయితే అవుతారు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతారు. అయితే వీళ్ళని కూడా ఒకరిద్దరిని జైలు ఇస్తాము, ఒకరిని వాతలు పెడతాము, సక్కన్నాడు రా బాబు అని చెప్పి తప్పకేస్తాం. ఇక ఒకవేళ ఇది వీళ్ళు ఫ్రీ హ్యాండ్ ఏమను రేవంత్ రెడ్డి గారిని మొత్తం కాళేశ్వరం ప్రోబ్ ఏమనండి, తప్పక కేసీఆర్ బిడ్డనే ఇష్టము. మీరు వేసిందా? వేయలేదు. మీరు కేటీఆర్ని రియల్ ఎస్టేట్ స్కామ్ అన్నారు, వేసిందా? వేయలేదు. మీరు ఒక్కటే, మీరు పార్లమెంట్లో చూడండి, రాజ్యసభలు చూడండి, ఇప్పుడు లోక్సభ అయితే టీఆర్ఎస్ 0 ఎవడు లేడు. కానీ ప్రతి దాంట్లో టీఆర్ఎస్, మొన్న ఉమెన్స్ బిల్ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. మహిళా రిజర్వేషన్ లోక్సభలో వాళ్ళు లేరు, లోక్సభ రాజ్యసభలో వాళ్ళు మాట్లాడతారు కదా, మాట్లాడేది ఇదంతా. అండ్ ఇక్కడ కూడా ప్రెస్లో మాట్లాడతారు కదా, వీళ్ళే వ్యతిరేకము. 3 ఫార్మ్ బిల్స్, ప్రతి బిల్ల, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రతి దాంట్లో ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రతి దాంట్లో వీళ్ళు కలిసి. సగం మందికి తెలియదు ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండా టీఆర్ఎస్ ఉండా అంటే వాళ్ళకే తెలియదు. వాళ్ళ కార్యకర్త మా షేర్లింగంపల్లి పోయి మీరు ఏ పార్టీలు ఉండరా అంటే ఆ టీఆర్ఎస్ వల్ల నెతికొక్కుంటారు, మేము టీఆర్ఎస్ ఓడంటాడు, కాదు మేము కాంగ్రెస్ అని. వాళ్లకు ఇటు అటు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరిగినా సరే మీకు 179 ఒకవేళ సీట్లు అయినా సరే ఏం అలయన్స్ ఉండదు. 200% ఉండదు, 200% ఉండదు. ఎవడోడో మంచోడు వచ్చి జాయిన్ అయితే ఉండొచ్చు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డికి కేసీఆర్ మీద కేటీఆర్ మీద అంత వ్యక్తిగతంగా కోపం? జైల్లో పెడతా అన్నంత. నేను 3 పార్టీలు తెలంగాణ కొరకు వాళ్ళే ఎంబడిబడి నాకు రాజకీయాలకు ఇంట్రెస్ట్ లేదు. నేను విప్రోలా జీఎల్ పనిచేస్తాను. 3 ఏళ్ళు ఎంబడిబడి ఎట్లా కన్విన్స్ చేసి జాయిన్ అయ్యాక టీఆర్ఎస్ పార్టీలో అందరికంటే ఎక్కువ మర్యాద నాకు దొరికింది. కాంగ్రెస్ పార్టీకి పోయినా ఆడ అందరు మిత్రులే కానీ ఎవరు పెద్ద ఎక్కువ తక్కువ మర్యాద ఇచ్చటోళ్ళు ఎక్కువ ఏం లేకుండే, వాళ్ళు నాకు అవసరం కూడా లేకుండే. ఇంకేమైనా అన్నిట్లో తక్కువ మర్యాద వ్యక్తిగతంగా దొరుకుతుంది అంటే నాకు బీజేపీ పార్టీలా. కానీ నాకు నా పర్సనల్ మర్యాద నాకు అవసరం లేదు. నేను పనిచేస్తేందుకు అప్పుడు తెలంగాణకు పోయినా కాంగ్రెస్ ఏమవుతుంది, ఈ తెలంగాణ ద్రోహం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొడతానికి పోయినా ఇప్పుడు తెలంగాణను దేశాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ వచ్చిన. అయితే పర్సనలీ నాకు మ్యాక్సిమం గౌరవం దొరికింది పర్సనలీ కేసీఆర్. వ్యక్తిగత వైరం లేదు. ఓన్లీ యాజ్ అ ఇంజనీర్, యాజ్ అ తెలంగాణైట్, యాజ్ అ ఉద్యమకారి నేను చచ్చిపోయినా. ఇంజనీర్ తిరిగా ఫిజిక్స్ కు వ్యతిరేకంగా ప్రాజెక్టులు చెప్పారా కేసీఆర్ కు? చెప్పినా, ఎన్నోసార్లు చెప్పినా, రాసిస్తాను. అండ్ ఇంజనీర్ గా తెలంగాణ ఐ గాట్ హ్యూమిలియేటెడ్ యాజ్ ఎ వ్యక్తి, యాజ్ ఎ ఇంజనీర్, యాజ్ ఎ ఉద్యమకారుడు, యాజ్ ఎ తెలంగాణైట్. I was humiliated, not I, lot of people. నేను ఒక్కనే కాదు, అందుకే కూడా. సో అప్పుడున్న ఆప్షన్స్ లో కాంగ్రెస్ ఓడగొట్టగలదని కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి మంచి మిత్రుడు కదా మీకు? అవును, మిత్రుడు. కానీ ఇప్పుడు ఇగో జైలు వేస్తానికి ఎటువంటి పనులు చేస్తుండు, కానీ ఆయన రాజకీయాల కొరకు ఆయన చేస్తుండు. నేను వేరే పార్టీలను వ్యక్తిగతంగా మిత్రులే, కానీ ఇటువంటి పని చేస్తే నాకైతే అసలు విమర్శించాలి, తప్పనిసరి ఉత్తరం రాయాలి, కలిసినప్పుడు చెప్తాను. అండ్ ఒకటి మాత్రం సంతోషం, రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి డ్రగ్ టెస్ట్ రెడీ, వైట్ ఎన్నో చేసాం. ఆ ఫామ్ హౌస్ దగ్గర పోయినాము. నన్ను జైలు వేయలేదు, రేవంత్ రెడ్డిని జైలు వేసారు. ఏది కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ కాదు కొడుకు రామారావు ఫామ్ హౌస్ మీదకి పోయినాము, జన్వాడ ఫామ్ హౌస్. అవును. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైలు వేసిండు, వారం ఉంచిండు, వారమో 10 రోజులు ఉంచిండు. నన్ను వేయలేదు. ఎందుకు? అంత వీలు ఉండదనో, లేకుంటే వీడిని వేస్తే అరే రేవంత్ రెడ్డి అంటే కొంచెం టఫ్ ఉంటాడు, వీడు అమాయకుడిని వేస్తే మా బదనాం అవుతామనో, ఎందుకో వేయలేదు. సో డ్రగ్ టెస్ట్ అంటే ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ దానిలో పట్టుబడ్డారు. ఏంది అసలు? అదొక చిన్న నేరము, డ్రగ్ డీలరు. ఆయన మీద ఎన్నో కేసు ఉన్నాయి. చిన్న చెక్ బౌన్స్ కేసు, చీటింగ్ కేసు, అక్కడేదో మర్డర్ కేసు, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు, ఎన్నెన్నో ఉన్నాయి. రెండో భార్య అది, ఫస్ట్ భార్య అది పైలట్. అండ్
సమాజానికి ఈయన పాలిటిక్స్ కాదు, సమాజానికి సూట్ కాడు. మీ శిష్యుడు కదా యాక్చువల్లీ, మీరే పాలిటిక్స్. నా శిష్యుడు కాదయ్యా, నన్ను వచ్చి కాన్ చేసిండు. బిగ్గెస్ట్ క్రిమినల్ వాని తండ్రి చిన్న ఉన్నప్పుడునే ట్రైన్ చేసిండు. ఇగో వాని దగ్గర శుద్ధపూసి తిరుగుండు, రోజు వాని సాయం చెయ్యి, వాని నమ్మకం పొందినాక వాన్ని దోకా చెయ్యి. ఇప్పుడు ఆ పుట్టా మహేష్ను కూడా అంతే, ఆయన పెద్ద కాంట్రాక్టర్ అంట, వాని బుట్టలు వేసుకున్నాడు, మంచిగా ఇచ్చేసి. తెలియదు, నాకు తెలియదు. అండ్ నాకు ఒక్కటే కోపం, కొందరు ఆయనకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను వాన్ చేయలేదు. ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ తీసుకుంటా, నీ కాన్ఫిడెన్స్ వచ్చాక ఇంకా నేను దొరక అట్లా. అయితే అట్లా వాని ట్రైనింగ్ అట్లా అనమాట, కాన్వెంట్ ట్రైనింగ్ వాని తండ్రి ఇచ్చిండు, వాని తమ్ముడు కూడా అంతే. అప్పుడు బీజేపీతో కూడా టచ్ లోకి వచ్చారు, ఫామ్ హౌస్ దానిలో. యాక్చువల్లీ టచ్ లోకి వచ్చినప్పుడే కేసీఆర్ పసిగట్టి ఆయన్ని బెదిరించి చేశారు అంటారు. అది కేసీఆర్ ఆనిముత్యం కదా, ఇప్పుడు ఏమైనా సిగ్గుంటే సస్పెండ్ చేయాలి. ఇంత కాడికి వచ్చినాక సస్పెండ్ కాదు, టర్మినేట్ తీసేయాలి. ఏదో టెంపరీ సస్పెన్షన్ చేసిందట. ఎందుకంటే ఇగో ఈ నోట్బుక్లలో ఉన్నాయి, నేను చూపెట్టామంటే చూపెట్టా.